న్యాయమూర్తి లంచం తీసుకున్నారన్నటువంటి కేసులో క్లీన్ చిట్ లభించింది. 17 ఏళ్ల క్రితం న్యాయవర్గాలు కలకలం రేపినటువంటి ఆ లంచం కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నిర్మల యాదవ్ను శనివారం సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ సంచలనాత్మక కేసులో 2008 ఆగస్టు 11న హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ యాదవ్కు అందాల్సిన 15 లక్షలు ఉన్న కవర్ పొరపాటున మరో సిట్టింగ్ జడ్జి నిర్మల్జీత్ కౌర్ నివాసానికి చేరిందన్నది ఆరోపణ. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో జస్టిస్ యాదవ్కు ఈ మొత్తం లంచం రూపంలో కొందరు వ్యక్తులు ముట్టజెప్పారని ఎఫ్ఐఆర్లో అప్పట్లో సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో మొత్తం 5 నిందితులు, విచారణ సమయంలో ఒకళ్ళు చనిపోయారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. 2009లో జస్టిస్ యాదవ్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోరింది. ఇందుకు పంజాబ్ హర్యానా హైకోర్టు అనుమతించింది. 2011 మార్చిలో రాష్ట్రపతి కార్యాలయం కూడా విచారణకు అనుమతి మంజూరు చేయడంతో సిబిఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. 2010 ఫిబ్రవరిలో జస్టిస్ యాదవ్ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేశారు. 2011లో అక్కడే రిటైర్ అయ్యారు. తర్వాత తన మీద ఆరోపణలు కొట్టారని జస్టిస్ యాదవ్ పంజాబ్ హర్యానా హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించలేదు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అత్యున్నత న్యాయస్థానం కూడా జస్టిస్ యాదవ్ అభ్యర్థిని తిరస్కరించింది. దీంతో 2014లో సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి విమల్ కుమార్ అభియోగాలు మోపారు. విచారణ సందర్భంగా 84 మంది సాక్షులను పరిగణలోకి తీసుకున్నారు. ఈ 17 ఏళ్ల కాలంలో ఈ కేసును పలువురు జడ్జిలు విచారించారు. ఫైనల్గా కొట్టేశారు.